అమ్మా అమ్మా గడ కొంపలు గిట్లా అంటుకునే అమ్మా. ఏమైందే? మల్లుడి కానీ తప్పించుకుని ఇంటికి వచ్చాడేంటి? ఇప్పుడే ఫోన్ కూడా చేశారు తప్పించుకున్నాడని. గా ఫోను మన పోరగాళ్ళు గిట్లా చేయలేదమ్మా. మరి మస్తాన్ గాని ఫోన్ గిట్లా తీసుకొని గా ఫోన్ నుంచి నీకు శ్రీరామ్ బాబు ఫోన్ చేసిండు. ఏందమ్మా గంత మాట చెప్తే గింత ఆరాంగున్నారు? ఇలాంటి సమయంలో కంగారు పడకూడదు నాగమణి. రేయ్, బావన్ అర్జెంటుగా అక్కడి నుంచి మార్చేయండి. ఎక్కడికా? ముందక్కడి నుంచి తీసుకెళ్ళండి రా. కారులో కూర్చోపెట్టుకుని సిటీ మొత్తం తిరుగుతూ ఉండండి. నేను ఫోన్ చేసినప్పుడు అక్కడికి తీసుకొని రండి, సరేనా? రేయ్, రాత్రి కాని ఉదయం కాని మీరు తప్ప ఇంకెవరైనా అక్కడికొచ్చారా? అఘోరించలేకపోయారా? మీరేమైనా పిక్నిక్ వెళ్లారనుకుంటున్నారా? సర్లే, మస్తాన్ మళ్ళీ కనిపించడిగితే తెలీదని చెప్పండి. రెచ్చిపోతే వేసేయండి. సారీ నాగమణి, నేను మా అమ్మనే కేర్ చేయను. ఇక నీ మొగుడు నాకు లెక్క చెప్పు. గదేందమ్మా నేను గిట్లా ఎంత కోషిష్ చేసినా గస్మంటిది నా మొగుడే కథం చేయమని ఫోన్ చేస్తావు. ఊరికే చేసావా? డబ్బులు తీసుకోవట్లేదా? చూడు, మనసు మార్చుకుని నువ్వు వాళ్ళతో ఏదైనా వాగేవో నీ మొగుడిని వాళ్ళు వదిలేసినా నేను వదలను, జాగ్రత్త. అంతేలేమ్మా, గిస్వంటి బేకార్ పనులు ఒప్పుకోకూడదు. ఒప్పుకుంటే గిట్లనే ఉంటది. గుడ్, ఆలస్యమైన మంచి నిజం తెలుసుకున్నా. ఏం భయ్యా, ఎవరు లేనట్టుంది? రే వెంకటేశ్, రే వెంకటేశ్. లాక్ చేస్తుంది కదా, లోపల ఎందుకుంటారు?